హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ గీతన్యశ్రీ ఛానల్. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను ఒక గిన్నెలో పెట్టుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందామండి, ఇంకొంచెం కారం వేసుకుందామండి. సరిపడగా కారం వేసుకొని కొంచెం నూనె ఆయిల్ వేసుకుందామండి. సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం చేపలకి పట్టేలాగా శుభ్రంగా మ్యారినేట్ చేసుకుందామండి. ఈ మసాలా మొత్తం మ్యారినేట్ అవ్వాలి. సూపర్. మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు మనం తెచ్చుకున్న చేపలు అన్నీ కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. సో ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా, చేపలు, చింతపండు రసాన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లో రావాలండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. సో ఈ విధంగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. తర్వాత ముందుగా టమాటా ముక్కలు వేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు బాగా కలుపుకొని బాగా మగ్గేలాగా చేసుకోవాలండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే రుబ్బుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పచ్చి చేపలు ఈ గిన్నెలో వేసుకున్నామండి ఒక్కొక్కటిగా. ఈ చేపలు చాలా సున్నితంగా ఉంటాయండి. సో చాలా జాగ్రత్తగా వేయాలండి. ఎలా వేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడు గరిటె పెట్టుకోకూడదండి. గరిటె పెట్టామంటే చేపలు ఇరిగిపోతాయన్నమాట. సో గరిటె పెట్టుకోకుండా ఎలా జాగ్రత్తగా జాయిగా ఎలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి. కొంచెం మగ్గిన తర్వాత ఈ చేపల్ని కొంచెం లైట్గా అలా తిప్పిన తర్వాత చిన్న స్పూన్తో పైది కిందకి పైకి అలా తిప్పుకుందామండి. ఎందుకంటే మనం గరిటె పెట్టకూడదు. గరిటెతో తిప్పామంటే అవి ముక్కలు చినిగిపోతాయండి. అవి విరిగిపోయాయంటే మొత్తం ముళ్ళయ్యి మనం తినలేమండి. సో చాలా సున్నితంగా ఉంటాయి కదండి చేపలు. సో మొత్తం అంతా ఇలా తిప్పుకొని ఇంకాసేపు మగ్గించుకుందామండి. సో ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం. కాసేపు ఆగిన తర్వాత తీసేసి చింతపండు రసాన్ని పోసుకుందామండి. నానబెట్టుకున్న చింతపండుని పోసేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కొత్తగా చూసే వాళ్ళైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరికీ. ఎలా తిప్పాలండి. ఎలా తిప్పిన తర్వాత మనకి ఉప్పు సరిపోయిందో లేదో, కారం అవన్నీ, పులుపు అవన్నీ చూసుకుందామండి. ఒకసారి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. సో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనకు సరిపోలేదు కాబట్టి సరిపడంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ వేసుకుంటే బాగోదండి. ఆ ఉప్పు అనేది చేపకి పట్టదండి. సో చేపకి ఉప్పు పట్టాలంటే ఇప్పుడే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇలా తిప్పుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టుకుందాం. సో ఫైనల్గా మన చేపల పులుసు అయితే ఎలా వచ్చేసిందండి, ఉడుకుతుందండి. చేపల పులుసు ఎక్కువ మరిగించాలండి. ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు అలా తుంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది
ఇంకా చాలా బాగుంటుందండి. చాలా కొంచెం ఘాటుగా ఉంటుందండి. కారం తక్కువగా తినేవాళ్ళు ఇలా పచ్చిమిర్చి అలా వేసుకుంటే చీలికలు చాలా బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకుందామండి. సో ఫైనల్గా మన చేపల పులుసు అయిపోవచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టుగా ఉంటుందండి. ఒక్కసారి మీరు తిని చూస్తే ఇలా చేసుకొని అస్సలు వదిలిపెట్టరండి. ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి. సో ఫైనల్గా మన చేపల పులుసు రెడీ అయిందండి. చూడండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది కదండి. ఇంకా మరుగుతుందండి. చూపిస్తాను మీకు ఫైనల్గా ఎలా ఉంటుంది ఏంటనేది మన చేపల పులుసు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలా బాగుంది కదండి. చూడండి ఎంత బాగుందో చేపల పులుసు. చాలా బాగుంటుందండి.